మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికి నమస్కారం, నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిష్య రత్న, జ్యోతిష్య సామ్రాట్ చింత రుక్మేందర్రావు గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికీ మంచి జరగాలి. గురుగారు, ముఖ్యంగా ఈ ఫిబ్రవరి మాసంలో మకర రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఫిబ్రవరి మాసంలో పంచగ్రహ కూటమి ఏర్పడుతుందంట. దీని ప్రభావం మీ రాశి వారికి ఎలా ఉంటుందంటారు? ఈ మాసంలో శివరాత్రి అనే పర్వదినం కూడా వస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ మాసం అంతా మకర రాశి వారికి ఎలా ఉంటుందంటారు? ఆర్థిక పరంగా, ఆరోగ్య పరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? 2020 సంవత్సరం మకర రాశి వాళ్ళకి ఎలా ఉందంటే, ఈ రాశిలోనే చతుర్థ పంచగ్రహాలు కూటమి జరుగుతూ ఉంది. ఇక్కడ ఎక్కువ గ్రహాలు ఈ రాశిలో కలుస్తున్నాయి. అంటే రవిగ్రహము, కుజగ్రహము, శుక్రుడు, బుధుడు. అంటే దేహ అనారోగ్యం చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే వేడి చేయడం, ఉష్ణ సంబంధమైనటువంటి జ్వరం రావడము, వేడి చేయడము, తలనొప్పి రావడము, హెడేక్, ఎక్కువ ఎఫర్ట్ పెట్టాల్సి రావడము, తిరిగి తిరిగి అలసిపోవడము, అంటే ఇట్లాంటివన్నీ ఉంటాయి. రాశిలోకి రవిగ్రహం వచ్చాడు అంటే అష్టమాధిపతి రాశిలోకి వచ్చాడు, బాధకాధిపతి రాశిలోకి వచ్చాడు. కుజుడు బాధకాధిపతి అంటే అష్టమాధిపతికి బాధకాధిపతికి బలం పెరిగింది. కుజుడు అంటే రక్తానికి అధిపతి, అంటే రక్తానికి అధిపతి బీపీ, లో బీపీ, హై బీపీలు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ రవి కుజులు ఈ రాశికి అంత మంచి వాళ్ళు కాదు. ద్వితీయంలో రాహు ఇది న్యూట్రల్ ప్లానెట్ ద్వితీయంలో, కాబట్టి శుభగ్రహం ఏది చూడడం లేదు. రాశిలోకి బుధుడు, శుక్రుడు వచ్చారు. జన్మలోకి గ్రహాలు వచ్చినప్పుడు అంత కంఫర్ట్గా ఉండవు. వేరే స్థానాలు ఉన్నప్పుడు ఆ వైబ్రేషన్స్, ఆ చూపులు రాశి పైన పడతాయి. ఇక్కడ ఉన్నప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు రవి రాశిలో ఉన్నాడు. రాశిలో ఉంటే ఎలా ఉంటుంది, ఒక 1000 క్యాండిల్ బల్బ్ ఎత్తి మనం మొహంలో పెట్టుకుంటే ఓవర్ లైటింగ్ అయిపోతుంది, మనం ఏమి చూడలేం. రవిగ్రహం అంటే ఒక పెద్ద లైట్, ఆయనతో గ్రహాలు కలిస్తే భస్మం బూడిదైపోతాయి. హస్తంగత్వ దోషాలు వస్తున్నాయి ఇక్కడ. అందులో అష్టమాధిపతి ఈ రాశిలో ఉన్నప్పుడు ఏమవుతుంది, వీళ్ళకు అన్నీ తెలుసు, ఏం చేయాలో తెలియదు. ఓవర్ లైటింగ్, కాంతి మనం చూడగలిగినంత ఉంటే చూడగలుగుతాం. విపరీతంగా మనం ఆపోజిట్లో ఒక కండ్లకే ఒక లైట్ కొట్టింది అనుకోండి, నైట్ పోయేటప్పుడు మనం సైడ్ పోయి ఆపేస్తాం, అది ఆ బండి పోయినాక మళ్ళీ పోతాం. కాబట్టి ఓవర్ లైటింగ్లో ఉంది ఇప్పుడు ఈ రాశి రవి. కాబట్టి అందులో అష్టమాధిపతి కాబట్టి ఈ ఓవర్ లైటింగ్ అంటే వేడి చేసేస్తుంది శరీరం, ఉష్ణ సంబంధమైనటువంటి వేడి చేసి కూడా మోషన్స్ అవుతాయి ఒక్కోసారి. ఫుడ్ వల్ల ఇన్ఫెక్షన్ ఏదైనా అవకాశం ఉంటుంది. అంటే ఆరోగ్యం భాస్కర తెచ్చేస్తున్నారు. మన ఆరోగ్యం సూర్యుని పైన ఆధారపడుతుంది. ఆయన ఎక్కువ జన్మంలోకి వచ్చాడు కాబట్టి ఏదైనా వైద్య సేవ కంపల్సరీ. కుజుడు కూడా వైద్యాన్ని సూచిస్తాడు. వైద్య పరికరాలంతా కుజుడే, వెపన్స్. ఆయన కూడా ఇక్కడ బలం పొందాడు. అంటే అన్నదమ్ములతో గొడవ రావచ్చు, అన్నదమ్ములతో ఏదైనా విభేదాలు వచ్చి ఈ వాహనంలో కూడా వెళ్ళి కూడా కేర్ఫుల్గా ఉండాలి. ఓవర్ లైటింగ్ ప్లాంట్ల పైన ఉంది. ఇక్కడ తీసుకుంటే శని మాత్రం 3వ ఇంట్లో శుభంగా ఉన్నాడు, ద్వితీయంలో రాహు న్యూట్రల్గా ఉన్నాడు, అష్టమంలో మళ్ళీ కేతు ఉన్నాడు. దీనివల్ల ఏమవుతుందంటే మనము ఎక్కువ ఫలితాన్ని, శుభ ఫలితాన్ని చెప్పలేకపోతున్నాం. దీనికి ఏం చేయాలంటే, రవిగ్రహాన్ని నియంత్రించాలంటే శివుడే నియంత్రిస్తాడు. రవికి అధిష్టాన దేవత కాబట్టి శివారాధన ఎక్కువ చేయడము, శివుడికి మూలిక లేదంటే తేనెతో అభిషేకం చేయడము. తేనె ఎక్స్పైరీ లేనటువంటి ఒకే ఒక వస్తువు తేనె, ఎక్స్పైరీ లేదు. మృత్యుంజయ ద్రవం తేనె, అది ఎప్పటికీ ఎక్స్పైరీ, ఎంత పాతదైతే అంత శక్తి పెరిగిపోతుంది తేనెకు. అందుకే తేనె మృత్యుంజయుడు శివుడు, శివుడికి తేనెతో అభిషేకం చేస్తే తీరని కోరికంటూ లేదు. శివుడు రవికి అధిష్టాన దేవత కాబట్టి ఇప్పుడు రుద్రాభిషేకము, మృత్యుంజయ మంత్రం ఎక్కువ చెప్పుకోవడం వల్ల ఎక్కువ కొబ్బరి నీళ్ళు తాగాలి. చలవ పదార్థాలు, మన పెసలపప్పు కూరాకులు, చలవ చేసే కూరాకులు, ఈ లెమన్ జ్యూసులు ఇట్లాంటివి ఎక్కువ తాగాలి. వేడి చేస్తుంది. పచ్చిమిరపకాయలు, వంకాయలు ఇట్లాంటి తింటే ఏమవుతుంది, అగ్గిలో మళ్ళీ పెట్రోల్ పోసినట్టు ఉంటుంది. అందున 5 గ్రహాలు రాశిని డీల్ చేస్తున్నాయి. పంచగ్రహ కూటమి గందరగోళం ఎక్కువైపోతుంది. నాకేం అర్థం కలదని కొంచెం వదిలేండి ప్రశాంతంగా అంటారు చూడండి, సేమ్. కాబట్టి జన్మంలో ఇన్ని గ్రహాలు తాకడు ఉన్నప్పుడు ఏమవుతుంది, దేహము అనారోగ్యానికి గురవుతుంది. అంటే 6వ స్థానంలో గురువు ఉన్నాడు, అంటే ఆ శత్రు రోగ రుణస్థానంలో. గురువు ఈ రాశిని చూడడం లేదు, ఆయన దుస్థానంలో పడిపోయాడు. సరే, ఇక్కడ జన్మలో 6వ స్థానం జన్మలో ఉన్నాడు కాబట్టి ఇక్కడ చూసుకుంటే వైద్య సేవ అవసరమని తెలుస్తూ ఉంది. కాబట్టి
గ్రహాలన్నీ కూడా ఎక్కడ ఉంటాయి? శివాలయంలోనే పెడతారు నవగ్రహాలు. ఎప్పుడు మహావిష్ణు ఆలయంలో అమ్మవారు కూడా పెట్టరు, అంటే ఆయన కంట్రోల్లోనే ఉంటాయి. శివుడి కంటే ఆ, కాబట్టి పోయి శివారాధన చేయాలి. నవగ్రహాలు ప్రదర్శన చేయకూడదు, ఏం రాదు, ఉండే ఫలితం వ్యతిరేకమైపోతుంది. నవగ్రహాలు ప్రదర్శన చేయకూడదు. శివుని పోయి అభిషేకించాలి, శివుని దగ్గర కూర్చోవాలి. ఆ విభూతి తెచ్చుకొని ప్రాచీన శివాలయానికి వెళ్ళి ఆ విభూతి నీళ్ళలో వేసుకొని తాగుతూ ఉండాలి. మనకు విభూతిలో ఏం మెడిసిన్ ఉంటుందంటే ఆ విభూతి మనం కడుపులోకి వెళ్ళడం వల్ల మనకు పర్ఫెక్ట్ మెడిసిన్ దొరుకుతుంది. లేదంటే మనకు ఎక్స్పైర్ అయిపోయిన ట్యాబ్లెట్ చేతికి వచ్చింది అనుకోండి, వాడు కటింగ్ చేసే డేట్ లేకుండా కట్ చేసాడు అనుకోండి, అది ఎక్స్పైర్ అయిపోయింది అనుకోండి, ఏమవుతుంది? రియాక్షన్ ఇచ్చేస్తుంది, అవును. వాళ్ళంతా దద్దులు వచ్చేస్తాయి. కాబట్టి ఈ విభూతి దేవతారాధన చేయడం వల్ల మంచి డాక్టర్ దొరుకుతాడు, మంచి మెడిసిన్ దొరుకుతుంది, వారంలో తగ్గాలి 2 రోజులు తగ్గిపోయే విధంగా తయారవుతుంది. మళ్ళీ మనం వెంటనే మన పనులు మనం చేసుకుంటాం. లేదంటే జనరల్గానే పోతే జనరల్గా ఎంత ఎదుర్కోవాలి అంత ఎదుర్కోవాలి, పామే వస్తుంది. దేవుడు తిరిగిపోతే పాము తేలిగా మారుతుంది. ఇది కాబట్టి వీళ్ళు జాగ్రత్త తీసుకోవాలి. ఈ తాత్కాలికమే. కాబట్టి వీళ్ళకు అన్ని వర్గాల వాళ్ళు కేర్ఫుల్గా ఆరోగ్యాన్ని ముఖ్యంగా చూసుకోవాలి. విద్యార్థులకు ఎలా ఉందంటారు మరి? అదే చెప్తున్నాను కదా, ఓవర్ లైటింగ్. విద్యార్థులైన కూడా మకర రాశి కాబట్టి ఓవర్ లైటింగు, వాళ్ళు గందరగోళపడతారు. వాళ్ళకేమంటే టార్గెట్ ఎక్కువ వచ్చేస్తుంది, ఒకే రోజుకి వారం రోజులు హోంవర్క్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి? వాళ్ళు రాయలేక తలనొప్పి వస్తుంది, వాళ్ళకు కూడా దేహ అనారోగ్యం చేస్తుందని చెప్పాను కదా. చదవలేక ఎక్కువ టార్గెట్, ఎక్కువ హోంవర్క్ రాయలేకపోతారు. దానివల్ల జ్వరము, తలనొప్పి వస్తుంది, హాస్పిటల్కి వెళ్తారు. మళ్ళీ 4 రోజులు స్కూల్ లీవ్ పెట్టాల్సి వస్తుంది. ఆ 4 రోజులు స్కూల్, ఆ 4 రోజుల సిలబస్ మళ్ళీ వెనక నెత్తిన పడుతుంది. ఇట్లా జన్మ రాశి అంటే మన దేహము అని అర్థం. దేహము అది క్రష్ అవుతుంది ఈ టైంలో. కుటుంబ వాతావరణం ఎలా ఉంటుందంటారు గురుగారు? కుటుంబంలో రాహు ఉన్నాడు అంటే, రాహు కుటుంబ స్థానంలో ఉంటే ఎట్లా ఉంటుందంటే, రాహు అంటే దొంగ అని అర్థం. మోసం అని చెప్పాను ఇంతకుముందు ఒక వీడియోలో. మోసం చేస్తే ఎవరు? దొంగలే మోసం చేసేది. అదే ఇంటి దేవుని ఈశ్వరుడైనా పట్టాడు అంటుంటారు. రాహు అంటే దొంగ ఏమి, నేను దొంగలిచ్చాను అని కూర్చి తల స్టిక్కర్ వేసుకుంటాడా, నటిస్తాడు దొంగలించినట్టు. అంటే అందుకే ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా పట్టలేరు అంటారు, ఎందుకంటే నటిస్తూ ఉంటారు, నేనేం చేయలేను అన్నట్టు. కాబట్టి కుటుంబంలో ఏదన్నా ఇటువంటివి నటించడాలు జరుగుతూ ఉంటాయి. నటించేది ఏదంటే సమాజంతో నటించాలి, కుటుంబంతో జీవించాలి, కుటుంబాన్ని పోషించాలి. నటించు, జీవించు, పోషించు, ఈ 3 జీవితం. ఎక్కడ నటించాలి? సమాజంతో నటిస్తే ఆడ వ్యామారము. కుటుంబంతో జీవించాలి, కుటుంబంతో పోషించాలి. వీళ్ళకు ఈ మకర రాశి వాళ్ళ ఇంట్లో ఎవరో నటించే వాళ్ళు ఉన్నారని అర్థం. ఇప్పుడు రాహు 2వ ఇంట్లో ఉంటే అంటే ఇప్పుడు ఇప్పుడు భార్య అనుకోండి, ఏదో డబ్బులు సేవ్ చేస్తుంది, భర్త దగ్గర ఎంతో కొంత తెలియకుండా చేస్తుంది. అది వాళ్ళ అమ్మోళ్ళకి ఏదైనా ఇబ్బంది ఉంటే ఇంకొకరికి ఇచ్చి ఫోన్పేలో పంపిస్తుంది. అది భర్తకు డౌట్ రాకుండా ఈమె ఏదో ఒకటి చెప్పి పొగుడుతూ నటిస్తూ ఉంటుంది. తెలుసు నువ్వు ఎట్ట పంపిస్తావు నాకు తెలియకుండా అంటాడేమో అనేసి. ఆమెమి కబ్జాలు, స్కామ్లు ఏం చేయలేదు, కానీ తప్పదు ఇంకా నటించాలి భర్తతో. మీరు అదండి, మీరు ఇదండి, ఏం ఈ మధ్య కొత్తగా బాగా పొడేస్తుండవు, ఏమి నాకు అర్థం కాలేదు. నీకు అర్థం కాలేరా స్వామి, నేనేదో నా బాధ. ఇట్లాంటివి వస్తాయి. అంతేకాని భర్తను దోచేయాలని కాదు, అటు వాళ్ళ పరిస్థితికి తోడ్పడాలని కన్న కూతురికి అలా అంటే అదే కూడా భార్యతో తెలియకుండా భర్త కూడా కొన్ని చేస్తూ ఉంటాడు. భార్యను పొగుడుతుంటాడు, ఉప్పు లేకపోతే సూపర్గా ఉంది కూర అంటాడు. అందులో అనుమానపడాలి. ఆమె మళ్ళీ టగం చేసి ఉప్పు లేదంటే ఏమో మరి నాకైతే సరిపోయింది అంటాడు. ఇప్పుడు కొత్తగా ఏదో చెప్తా ఉన్నాం అంటుంది. ఈ పదనిసలు కుటుంబంలో జరుగుతూ ఉంటాయి. రాహు ఉంటే ఏమంటే స్ట్రైట్గా ఏదో చెప్పడు, ఇండైరెక్ట్ గా చేస్తాడు, దానికి ఏదో నటింపు చేస్తూ ఉంటాడు, కవర్ చేసుకోవడానికి, దొరకకుండా ఉండడానికి. గురుగారు మరి మొత్తం మీద చూసుకుంటే ఈ మాసంలో ఏ దైవాన్ని పూజించమంటారు, ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు అంటారు, ఎలాంటి దాన ధర్మాలు చేస్తే బాగుంటుంది అంటారు? కాలభైరవ ఆరాధన చేస్తే చాలా మంచిది. ఎందుకంటే ఈ రాష్ట్రాధిపతి శనేశ్వరుడికి అధిష్టాన దేవత, లేదంటే ఆయనకు గురువు కాలభైరవుడు సాక్షాత్ శివు నుంచి ఉద్భవించాడు, కానీ మహాశక్తివంతంగా ఉద్భవించాడు. శివుడే వరం ఇచ్చాడు, కాలభైరవుడిని పూజిస్తే, దర్శిస్తే, ఆరాధిస్తే నన్ను దర్శించినట్టే అని. ఆయన సృష్టిగత బ్రహ్మనే పనిష్మెంట్ ఇచ్చినవాడు కాలభైరవుడు. ఆయన ముందు ఎవరు నిలబడలేరు. కాబట్టి కాలభైరవ ఆరాధన, కాలభైరవాష్టకం, వీధి కుక్కలకు ఫుడ్ పెట్టడం. రాహు అంటే వీధి కుక్కలు అని చెప్పాను కదా నేను. ఇప్పుడు రాహు 2వ ఇంట్లో ఉన్నాడు కదా, ఇంట్లోనే ఉన్నాడు కదా, కాబట్టి వీధి కుక్కలకు ఫుడ్ పెట్టడం చాలా 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 అద్భుతమైన పరిష్కారం. గురుగారు మొత్తం మీద ఫిబ్రవరి మాసంలో మకర రాశి వారికి ఎలా ఉండబోతుందో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి తెలియజేసినందుకు ధన్యవాదాలు.